ఏమైందన్నా? ఏమవడం వెళ్ళిరా బుధవారం రాండి కొట్టుకుందామని పిలిచినారు. అది పోయి కూర్చున్నాము. ఐస్ క్రీములు చిక్కుంటా ఇవాళ కావాలకి నడుచుకుంటున్నారు. మీరు సీకుడు ఆపేసి ఈడికి రండిరా, ఏం పిక్కుంటారో పిక్కోండి అని పిలిచిన. సీట్లు లాడించుకుంటా పోయిరు. వాళ్ళని పట్టుకొని ఒక జబరని రాంది వదిలినా. వీళ్ళట పోయినారు. వాళ్ళు నన్ను తీసుకుపోయి ఆటోలో పడేసి సరసుడు స్కీమురా, పెద్ద స్కీమ్ వేసినారు. అన్న హాల్ హోల్స్ క్లోజ్ చేసుకుంటారన్నా, ఐఫోన్ పట్టుకుపోయారన్నా. కలుపు, వాళ్ళకు ఫోన్ కలుపు. హలో, నా పేరు సలీం. ఫోన్ మహేష్ బాబుకి. ఒక్క నిమిషం. మహేష్ బాబు హియర్. రాయ్, నేను సలీం ని మాట్లాడుతున్నా. ఏమ్మా సలీం, ఎలా ఉన్నావు? హెల్త్ బాగుంటుందా? రాయ్, కామెడీలు నాకు నచ్చావు. జేపీ అన్నని కొట్టిండ్రట. మ్యాటర్ లోకి సలీం ఎంటర్ అయిండు. నీలో మ్యాటర్ ఉంటే రారా. రేయ్, మంగళవారం తర్వాత బుధవారం వస్తుంది. బుధవారం వస్తే మహేష్ బాబు వస్తాడు. మహేష్ బాబు వస్తే యుద్ధం జరుగుతుంది. ఈ బుధవారం గొడవేందన్నా? స్కీమురా, ఆపరేషన్ బుధవారము. రాయ్, బుధవారమే వస్తా. యాడ కొట్టుకుందామో చెప్పు. కొట్టే స్టైల్ మారుతుంది కానీ ప్లేస్ మారదు. అదే ప్లేస్, అదే స్పాట్. ఆన్ వెన్స్డే నీతో అష్టాచమ్మ ఆడుకుంటాను రా. బుధవారం, వెడ్నెస్డే అని చావు. గురుగారు, మనం ఈ మాస్క్ ఎందుకు వేసుకున్నాం? నా తెలివితేటలను బట్టి ఆలోచిస్తే ఆ సలీం గాడి ఇక్కడికి రాడు. వాడి మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు వాడికి ఇస్తాను చూడు ఒక టెస్కా. రాయ్, వాళ్ళు వచ్చిండ్రా? అన్నా, వాళ్ళు ఇంకా రాలేదు. వస్తే మిస్ అయ్యే ఛాన్సే లేదు. మాస్క్ తీసుకుంటారు. సీరియస్ అవుతామంటే జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ మాస్క్లే. రాయ్ మహేష్ బాబు, బుధవారం వస్తామని రాలేదేంద్రా? సలీం గురించి తెలిసి భయం వేసిందా? అరే సలీం, నీది కామన్ బ్రెయిన్, నాది కంప్యూటర్ బ్రెయిన్ రా. నీకు స్కెచ్ చేయటమే తెలుసు, నిన్ను షేక్ చేయటం నాకు తెలుసురా. చెప్పా అంత పీకుడు గాడమైతే ఫీల్డ్ లోకి రారా, చూసుకుందాం. నేను ఫీల్డ్ లోనే ఉన్నాను రా. నువ్వే ఇంట్లో ఉన్నావురా టిప్పి. కండలు పెంచగానే సరిపోదురా. ఎవరికి దమ్ముందో తెలుసుకుందాం. బయటికి రారా టుప్పి. వాళ్ళు ఇక్కడే ఉన్నారంట. రోడ్లన్నీ బ్లాక్ చేయండి. కొడుకులు తప్పించుకోకూడదు. రాయ్, బుధవారం దొరికిపోయావురా. రాయ్, इसको कुत्ते का जैसा मारो. సలీం, రే సలీం, వీడిని మీరు కొట్టగలరు నేను లేనప్పుడు. వీడు మీ దుమ్ము రేపుతాడు నేనున్నప్పుడు. వీడి బలం బలహీనత రెండూ నేనే. పవన్ లే, ప్రొసీడ్. కొట్టు, నేనంటే భయపడేలా కొట్టు. నీ ఫ్యూచర్ నాకు అనిపిస్తోంది. ఈ రోజు నా చేతిలో చచ్చిపోతావు. వీడిక్కడ, వీడు బతకడానికి వీలేదు. ఆజాద్, చంపండి రా కొడుకుని.
Don't leave him. పొడి చేశాడు. పవన్, సలీంని అలా చంపేసావేంటి? మన స్కీము రౌడీజాన్ని అంతం చేయటమే కానీ రౌడీల్ని కాదు కదా. మీ ఫ్లాష్ బ్యాక్ విన్న దగ్గర నుంచి నాలో ఆవేశం పెరిగిపోతుంది. మీకు చార్మినార్ సెంటర్ లో జరిగిన అవమానం తలుచుకుంటుంటే గురువు గారు, ఒక్క రౌడీని కాదు రౌడీలందరినీ చంపాలనుంది గురువు గారు. నా ఫ్లాష్ బ్యాక్ లో అంత ఎమోషన్ ఉందంటావా? ఉంది గురుగారు. ఓకే ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. ఐ విల్ సీ ఆల్ ద మ్యాటర్స్. మహేష్ బాబు గారు, ఆయన నా కోసం ఇంత సాహసం చేస్తారని అనుకోలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన నా కోసం మర్డర్ చేస్తారని నేను ఊహించలేదు. నీకు అలా అర్థమైందా? వాడేమో నా కోసం అంటాడు, ఇదేమో తను రక్షించడానికి అంటది. ఏంట్రా నీకు తిప్పలు? నా మనసులో ఆయన ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. ఏంటి గురుగారు, భయం వేస్తుందా? భయమా? చిచ్చి, ఫైటింగ్ ఫిక్స్ అయిన రోజున డెత్ కూడా ఫిక్స్ అయ్యా. నాకు భయం ఏంటి? హలో రే మహేష్ బాబు, ఎప్పట్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావురా? ఆవేశంలో నుంచి వచ్చాను. రౌడీజాన్ని అంతం చేయడానికి వచ్చాను రా. రౌడీజం అల్లావుద్దీన్ అడ్డారా? అడ్డా గాడిద గుడ్డ. జేపీ పోతే సలీం, సలీం పోతే అల్లావుద్దీన్, అల్లావుద్దీన్ పోతే ఆడి అమ్మ మొగుడు. ఎవడైతే నాకేంట్రా, ఎగరేసి నరుకుతా జప్పా నా కూడా. రేయ్, నువ్వెక్కడున్నావో చెప్పరా. ఇంట్లోనే ఉన్నాను రా తుప్పుడి. ఇంట్లోనే కాదురా, ఈ భూమి మీద లేకుండా చేస్తా. అడ్రస్ చెప్పరా. నువ్వు అల్లావుద్దీన్ అయినా సరే నన్ను చూడాలంటే బుధవారం దాకా ఆగాల్సిందేరా. రాయ్ అలావుద్దీన్, రోడ్ నెంబర్ 36, ప్లాట్ నెంబర్ 72, గాంధీనగర్ లో ఉన్నారా? మగాడి వచ్చారా? మా గురువు గారితో పాటు ఇక్కడే ఉంటాను రా. అంటే మన స్కీమ్ బుధవారం కదా, అంత తొందరపడ్డావు ఎందుకు? మనం వచ్చిందే అలావుద్దీన్ కోసం, ఇంకా భారంతో పనేంటి గురువు గారు? మగాడి బయట రారా బయటికి. అరే అల్లావుద్దీన్, నిన్ను నీ రౌడీజాన్ని అంతం చేయడానికి హైదరాబాద్ వచ్చాను రా. ఒక్కడు కాదురా, ఇద్దరు వస్తాం. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇరగదీస్తాం. చెప్పరా, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కొట్టుకుందాం? బెదవాడ బెంచ్ సర్కిలా, విశాఖపట్నం జగదమ్మ సెంటరా, కర్నూలు నడి పొడ్డునా, గోదావరి నది ఒడ్డునా? కమాన్ చెప్పరా, ఎక్కడ కొట్టుకుందాం? కమాన్ పిచ్చి కుక్కే నాయాల.
అలా కొట్టాడేంట్రా? పిచ్చి కుక్క నాయాలన్నందుకు ఫీల్ అయి ఉంటాడంటావా? నీకెందుకు బే అంత హెవీ డైలాగులు? కొడతాడని ఎక్స్పెక్ట్ చేసి ఎందుకంటానాయా? నువ్వు కాదురా ఇదంతా చేస్తోంది, నువ్వు కాదు. నేనే సార్. కాదు కాదు, నువ్వు కాదు, నీ వెనక ఇంకొకడున్నాడు. ఉన్నాడు సార్, వాడికి బ్యాక్గ్రౌండ్ నేనే సార్. పిలు, వాణ్ణి పిలు. పవన్ ఒక్కడొచ్చి అలా వద్దని కిడ్నాప్ చేస్తాంటే ఏం చేస్తారా మీరు? ఆడానికే కొట్టాడారా? అది కాదన్నా, ఆ పవన్ కళ్యాణ్ సిటీ దింపిందే మహేష్ బాబు అన్న, ఆడి కొట్టన్నా. మహేష్ బాబు సార్, నాకేం తెలియదు సార్. నేనేదో రౌడీజాన్ని అంతం చేద్దామని వచ్చాను సార్. రౌడీయిజము అంతం చేస్తామని వచ్చినావా? అవును సార్. చెయ్యరా, చెయ్యి. సార్, ఇంపాసిబుల్ సార్. రౌడీజం చాలా స్ట్రాంగ్ గా ఉంది సార్. మీరు దండం పెడతారు సార్. నన్ను వదిలేండి సార్. మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు సార్. వదిలేస్తాలే గాని ఆ. నువ్వొక్క దూరి ఆ. ఆ పవన్ కళ్యాణ్ గారి ఆడున్నాడు, ఆ. ఫోన్ చేసుకో. మీరు మరీ ఎరిపప్పులో ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ తో నా కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయింది సార్. కట్ అయిపోయినదా? యాదో పోతా చూడు. హలో గురుగారు, నేను అలావుద్దీన్ని కిడ్నాప్ చేశాను. మీ పైన ఏ క్షణానైనా అటాక్ జరగచ్చు. బీ కేర్ఫుల్. ఇంకా కేర్ఫుల్ గా ఉంటావేంట్రా? నన్ను ఆల్రెడీ ఇక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ కూడా ఇవ్వకుండా ఉతుకుతున్నారా బాబు. అయితే స్పీకర్ ఆన్ చేయండి. చేస్తా. అలావుద్దీన్ని కిడ్నాప్ చేయడానికి మా గురువు గారు ఎంతో హెల్ప్ చేశారు. ఈ విషయం చెప్పడానికి స్పీకర్ ఆన్ చేయమంది నువ్వు. మా గురువు గారికి ఏమన్నా అయిందనుకో, మీ అలావుద్దీన్ అవుట్. గురుగారు, మీరేం కంగారు పడద్దు. ఆ త్వరలో మీరు నా దగ్గరకు వస్తారు. మళ్ళీ నీ దగ్గరకా? మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు రారే? అసలు అల్లావుద్దీన్ని యాదానికి కిడ్నాప్ చేసినారా? నాకేం తెలుసు సార్, వాడు చేసినాడు సార్. నాగనే, మీ వాడు ఎవడో రోడ్డు మీద పడిపోయి ఉంటే తీసుకొచ్చాను. అల్లావుద్దీన్ గాడు ఏమైందిరా? అల్లావుద్దీన్ గారిని ఎవరో డాగును కొట్టినట్టు కొడుతుంటే ఈడు ఈ ప్రజలే కాపాడాడంట. ఎవడ్రా కొట్టింది? హలో, అల్లావుద్దీన్ దొరికాడని సంబరపడుతున్నారా? వారంలోగా వరంగల్లో బసవన్న దొర అడ్రస్ లేకుండా చేస్తా. ఎవడా నువ్వు? పవన్ కళ్యాణ్. ఎవడో పవన్ కళ్యాణ్ అంట. వస్తా హాస్కోవాల్సినాడు బాబా. గల్లు తేలినట్టుందే, గుండె పేలినట్టుందే. వస్తాగల్ తమ్మే. అల్లావుద్దీన్ ని కొట్టునోని గుర్తుపడతావా? మస్తు గుర్తుపడతాను అంకుల్. ఏ రఘు, బాబా తమ్మి ఈడ్నే ఉండాలా? ఇవన్నీ ఉంటాడులే బాబా. ఏమిరా మహేష్, మసాలా దోశ తింటాడావా? అవును సార్, చాలా బాగుంది. తింటారా? నాకు వద్దులే గాని మన అల్లావుద్దీను పవన్ కళ్యాణ్ వరంగల్లో ఉండాలంటరా? వా పోతా. ఎవరు చెప్పారు సార్ మీకు? బసవన్నతోనే స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్రా? వాళ్ళు ఎలాగే చెప్తారు సార్. మీరు అసలే అమాయకులు. స్వాతి విషయంలో కమల్ హాసన్ టైపు. ఎవరు చెప్పినా నమ్ముతారు. దే ఆర్ నాట్ దేర్ యార్. యారు లేదు, టమాటా షారు లేదు. ఇటెక్కడికి రా? ఊరు నాయను. చి, 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 చి. నాలాంటి మహాత్ముల మాటలు మీలాంటి మూర్ఖులు వినరు సార్. అదే సార్, పవన్ కళ్యాణ్కి లేడంటే నమ్మరండి సార్. సంపేచ్చా మొత్తం ముసుకొని లోపలికి వా. ముందు మీరు మూసుకొని వెళ్ళండి సార్. షేపు ఈడు. రాజేపీ రా. బసవా. ఎట్లున్నావు? బాగుంటా. ఐఎమ్ మహేష్ బాబు. ఐఎమ్ రఘుబాబు. వీడెవడు? పవన్ కళ్యాణ్ వీడు రూమ్మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు రౌడీజాన్ని అంతం చేసేటందుకు వచ్చిరు. నేను డ్రాప్ అయిపోయాను సార్. ఆ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ చేస్తారా? అల్లావుద్దీన్ అట బసవా. ఈయన్ని కిడ్నాప్ చేసింది పవన్ కళ్యాణ్. మరి ఈ కోలు తీసుకొచ్చిరు. ఏ వంశీ, అన్న పిలుస్తుండు. సార్, వీడు ఇక్కడ ఉంటాడు అనుకోలేదు సార్. ఒరే పవన్, అంకుల్ పిలిచారంట. పవన్ నన్ను ఒక్కడే వదిలేసి వచ్చేసావేంటి పవన్? హూస్ పవన్? ఐఎమ్ వంశీ. ఓ, వరంగల్ వచ్చి పేరు మార్చుకున్నావా? వరంగల్ వచ్చి పేరు మర్చిపోయింది సార్. బై బర్త్ వంశీ.
ఒరేయ్ నేను నీ గురువుని రా, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడరా. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డాను నువ్వు నా అనుష్కనా ఐశ్వర్య రాయ. హూస్ దిస్ అంకల్? వెరీ ఇరిటేటింగ్. నేను వంశీ అంటే నమ్మడే ఈ బాల్జీ. నువ్వు వంశీ ఏమిరా? నువ్వు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ ఎవరా? చూడు అంకుల్, నేనే పవన్ కళ్యాణ్ అయితే అలావుద్దీన్ కిడ్నాప్ చేసి నీ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఉండాలి, లేదా వాడిపై నా కోపం ఉంటే చంపేసి ఉండాలి. తీసుకొచ్చి నీకెందుకు చెప్తాను. నేను నమ్మాలి. ఆర్డర్ ఆర్డర్. నేను నమ్ముతున్నాను, ఇతను పవన్ కళ్యాణ్ కాదు, వంశీ. ఈ కేసు ఇంతటితో కొట్టేస్తున్నాను. ఏయ్! వాడు చెప్తున్నాడు కదా, అల్లావుద్దీన్ లేచే వరకు వెయిట్ చేద్దాం. సార్ మీరు తెలుసుకోండి సార్, నేను మా ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటా. అల్లావుద్దీన్ లేచే వరకు ఈ నుంచి చిన్న పురుగు కూడా కదలడానికి వీల్లేదు. ఇంతకీ ఊరిలో ఏం పండిస్తావు? ఇడ్లీ పండిస్తా. ఇడ్లీలా? అవును సార్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టంగా ఉంది, ఇడ్లీ పండిద్దామని. ఏం పూరి చపాతి దోశ కూడా పండించుకోవచ్చు కదా? నువ్వు చెప్పలేదని నేను ఇక్కడ లేని వెళ్ళిపోయా. రేయ్, నువ్వు పవన్ కళ్యాణే రౌడీజాన్ని అంతమంది ఇస్తున్నావు కదా. అవును గురుగారు, మీరు కొంచెం సైలెంట్ గా ఉంటే వరంగల్లో వైలెన్స్ లేకుండా చేస్తా. రే వదలొద్దు, కుమ్మే. ఏయ్! ఏం చేస్తున్నారు ఇక్కడ? అలావుద్దీన్ తొందరగా కోలుకోవాలని ప్రేయర్ చేస్తున్నాం కదా సార్? అవునవును, ప్రేయర్ చేస్తున్నాం. అరే నువ్వు రా రా. ఎట్లా ఉంది పెళ్లి కూతురు? ఊరికేమమ్మా, ఈడొచ్చిన కోడె తాత లెక్క మస్తున్నది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? నువ్వేం చేసుకుంటావా బాబు? దీంతో నా కొడుకుని కంట. ఆ అమ్మాయితో కొడుకుని గంట ఏంటంటే నీ ఆవిడతో కనొచ్చు కదా. నా తప్పే, నేనే నాకు రామా ఎప్పకు కోపం వస్తే నేను నరుకుతాడు. ఏయ్, ఎల్లుండే మన పెళ్లి. ఈ పెళ్లి జరగదు. చెప్పండి. వైజాగ్ లో నన్ను అబ్బాయి ప్రేమించాడు, నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎట్లా ఉందిరా మన బసవన్న ఐడియా? చాలా దరిద్రంగా ఉందండి. ఎవరు? ఏమంటే నా తెలియకడతాను, ఆ బసవన్న నానా కష్టాలు పడి ఓ బిడ్డను కన్నాడు అనుకోండి, అది ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు, మళ్ళీ ఆడపిల్ల అయితే మళ్ళాగంటాడు. ఎన్నిసార్లు కంటాడు సార్? వాడు ఏజ్ ఏంటి, వాడి గేజ్ ఏంటి అర్థం లేకుండా మాట్లాడతారు. నాకు మాత్రం ఒక డౌట్ ఉందండి, ఆ వైజాగ్ కూడా వచ్చి లేపుపోతాడని నేను కన్ఫర్మ్ గా. బంగు తాకుండానే గాలిలో తేలిపోతున్నట్టుందా? మహేష్ బాబు పిలుస్తాడు అంకల్ అక్కడ. యాదానికో నాకేం తెలుసుద్ది, వెళ్తే తెలుసుద్ది. వెళ్ళండి. ఏమ్రా, ఏమి నన్ను రమ్మన్నావంట? బలిసిందా? అరే నీ అబ్బా, పొంగు మొత్తం తాగేసినవేమ్రా? ఆగండ్రా, ఏం చేస్తావురా డిస్పా? ఏయ్, ఏంట్రా చెయ్యలేరా? చంపుతాను, చంపుతాను. నిన్ను చేస్తా కాదురా. ఏయ్, ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటో చెప్పరా. కాన్సెప్ట్ ఏముంటది బా? ఆ ఎమ్మిని పెళ్లి చేసుకొని మన బసవన్న పండు లాంటి బిడ్డలు కట్టాలంతే. ఇది కాన్సెప్ట్ రా? ఇదిరా కాన్సెప్ట్, ఇదిరా కాన్సెప్ట్. అన్నా బొంగన్నావు చెంగన్నావు మరి నాకు లేదా? ఎందుకు లేదురా, మస్తు ఉండాలి. వచ్చేయ్. వచ్చేత్తరా బంగు 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 బంగు. ఆ దెబ్బలేంటన్నా? ఎవడన్నా నిన్ను కొట్టింది? ఇవాళ నిన్ను పలిచేస్తాను రా. ఆ పోసేందిరా, ఆ చూపేందిరా? ఏంట్రా? ఏంటంట? నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది, పరిస్థితులు బాగా లేవు. మహేష్ బాబుకి కోపం వచ్చింది. నేను మహేష్ బాబుకి వేరాభిమానిని. అతను పోకిరి సినిమా సిల్వర్ జూబ్లీ. ఐ లవ్ యూ రా. Thanks. నువ్వు నాకు నచ్చావురా. మళ్ళీ థ్యాంక్స్ అన్న. కానీ రే, ఆ బస్సులో దొరగాడు ఏంట్రా? ఆడు పెద్ద పుడింగా, ఆడు పెద్ద జిరాక్స్ మిషన్ ఏంట్రా? 2 మిషన్లు కలిపి ఒకే కాపీ ఎలా తీస్తారా? సింగిల్ కాపీ. ఆ విషయం మీద నాకు పెద్దగా అవగాహన లేదన్నా. ఈయన బాధ అది అబ్బా,
ఎలా ఉంటున్నాడు చూడు. రేయ్, బయట పెళ్లి పనులు వేసి ఎక్కడేం చేస్తున్నారా? ఈడేంటి ఈవెంట్ సినిమాలో దయ్యంలో నుంచున్నాడు? ఏంట్రా సైకిల్ చేస్తా? చేస్తారే సైకిల్ చేస్తారే. ఏమే నీ కడుపున ఆల్రెడీ ఒకడు పుట్టి చచ్చిపోయాడు. ఆడే మళ్ళీ కృష్ణవేణి కడుపున ఎలా పుడతాడే? కుదురుద్ది అదే. అలాగైతే నేను మైకేల్ జాక్సన్ కందాం అనుకుంటున్నానే. నువ్వు నాకు సహకరించు, నేను మైకేల్ జాక్సన్ కంటాను. వచ్చి పడుకో. రేయ్, నేను బస్సు ద్వారా పెళ్ళానురా. సారీ, నేను ఆడదాని మీద చేయి చేసుకో. మంచోడే. అరే ఎలిఫెంట్ నువ్వు లేరా? లేచి, లేచి, 2 కర్రలు తీసుకొని దాన్ని ఉతకండి రా. ఎల్లో ఇదిగో నీకోటి నాకోటి. నువ్వు పెద్ద అయ్యో! రే అదేంట్రా అంతంత దెబ్బలు కొట్టా చచ్చిపోదు పాపం. అవును పాపం. చూడు ఎలా బాధపడుతుందో. అలా వద్దమ్మా, జస్ట్ ఊరికే వెళ్తానంట్రా. బొంగు తీసుకుపోయింది. ఈ పెళ్లి జరగదు. జరిగిందో ముక్కలు ముక్కల కింద నరికా. వడదంటున్నావా? మిషన్ లో కంకరేస్తున్నావా? ఆ సౌండ్ ఏంటి? పెళ్లికి బ్యాండ్ వడదింటే సౌండ్ కామన్ రా. ఏంట్రా? నేనెవరో తెలుసా? విజయవాడ పడమట్లంకలో పెద్ద రౌడీని. మళ్ళీ సౌండ్ చేస్తూ వడదన్నావో వడ పగిలి చట్నీ గారుంది. అరే పవన్, విజయవాడలో రౌడీజం తొడలు కొడుతుంది. అరే కనీసం వడలో సౌండ్ వచ్చేట్టు కూడా తినకూడదంట. రౌడీజాన్ని అంతం చేయాలి. వచ్చాయి. రిలయన్స్ ఖాతాదారులకు స్వాగతం. ఇది మీకే అర్హత ఉన్న లైన్. విజయవాడ రౌడీల చిట్టాల కోసం 1 నొక్కండి. రౌడీజాన్ని అంతం చేయడానికి 2 నొక్కండి. అన్ని మూసుకొని మీ ఊరు వెళ్ళడానికి 3 నొక్కండి. ధన్యవాదాలు. శుభదినం. ఏవారు? చిల్లి గురుగారు